నన్ను ఉద్యోగం తీసేయాలా? ఎందుకు తీసేయాలి? నేను ఏమన్నా అవినీతి పరులను పోలీస్ అధికారులను పెట్టుకుని ప్యాకెట్ క్లబ్బులు రన్ చేస్తున్నానా? లేకపోతే బెల్ట్ షాపులు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నానా? బ్రాందీ షాపుల్లో బలవంతంగా వాటాలు తీసుకున్నానా? ఏం చేశానని? ఇంకా చాలా మాట్లాడగలను. ఇంకా చాలా ఉంది నా దగ్గర. మెటీరియల్ చూశారు కదా, ఇంకా చాలా ఉంది. నేను ఇంప్లీడ్ అవుతాను అనేది ఇన్ఫర్మేషన్ అండి, బెదిరింపు కాదు, థ్రెట్ కాదు. ఐఎమ్ గోయింగ్ టు డెఫినెట్లీ. ఎందుకంటే మీరు దొంగిలించినటువంటి ఆ 2000 కోట్లు, సిబిఐ వాళ్ళు చెప్తున్నటువంటి ఆ 2000 కోట్లు ఏమైతే ఉన్నాయో ఆ బ్యాంక్ వాళ్ళు వచ్చేసి పెట్టుకునేం కాదు. మాలాంటి వాళ్ళము చాలా మంది ఆ బ్యాంకులో డిపాజిట్ చేస్తే మా డబ్బులు, ఆ డబ్బుల్ని మీకు లోన్లుగా ఇచ్చారు. అవి మా డబ్బులే, మా అందరి డబ్బులు, ప్రజలందరి డబ్బులు. అవి తిరిగి రాబట్టుకోవాల్సిన బాధ్యత మాకుంది, అవసరం మాకుంది. బ్యాంక్ వాళ్ళు మేము ఒక లోన్కి వెళ్తే 100 క్వశ్చన్లు వేస్తారు. ఎన్ని గ్యారంటీలు చూపించినా ఇది కాదు, ఇంకోటి తీసురా, ఇంకోటి తీసురా, ఇంకోటి తీసురా అని వేధిస్తూ ఉంటారు. వాళ్ళందరి తరఫున ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నాను, అధికారిగా కాదు. అదేవిధంగా క్రెడిట్ కార్డు బిల్లు కట్టడం ఒక రోజు లేట్ అయితే 100 ఫోన్లు చేస్తారు బ్యాంకులో. ఏది 10,000, 20,000, లక్షకే. అలాగే లోన్ కనుక కట్టడం ఒక రోజు లేట్ అయితే వచ్చి రోడ్డు మీద ఆపి బళ్ళు ఎత్తుకుపోతారు, ఇంటి మీదకి వస్తారు. మరి మీ విషయంలో ఎందుకు ఇంత ఉదారంగా ఉన్నారు? కాబట్టి అటువంటి వాళ్ళందరి తరఫున ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నా. దీనికి ఒక అధికారం అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే? కాబట్టి మీరు ఇంతకు ముందు ఏం చేశారో గుర్తు తెచ్చుకోండి. ఓకే? ఇష్టం వచ్చినట్టుగా తాగి మాట్లాడి, మంచినీళ్ళు తాగేసి మాట్లాడేయటం ఇది కరెక్ట్ కాదు. మేము మాట్లాడగలం, మీ భాష మాకు కూడా వచ్చు, మీకే కాదు. కాబట్టి ఇంకా చాలా చేయగలను నేను. అందులో పేర్లు ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళ ఫోటోలు తీసుకుని మాట్లాడగలను. కానీ నాకు సంస్కారం ఉంది కాబట్టి నేను అంతవరకు వెళ్ళటం లేదు. అంతవరకు వెళ్ళేలా చేసుకోవాలంటే చేసుకోండి. ఓకే? వాళ్ళందరి డీటెయిల్స్ ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, అవి ఇక్కడ ప్లే చేసి చూపించి మాట్లాడగలను. కాబట్టి ఈ బెదిరింపులు అవి మన దగ్గర పని చేయండి. ఓకే? సో మీరు ఆ పని చూసుకోండి. ఆ సిబిఐ కేసులు ఏమైతే ఉన్నాయో అవి చూసుకోండి. నేను చెప్పిన అభిప్రాయానికి ఇప్పటికే కట్టుబడి ఉన్నాను. ఈ కేసుల్లో మిమ్మల్ని అరెస్ట్ చేయమని సిబిఐ వాళ్ళు చెప్తే అప్పుడు నమ్ముతాము. ఈ లోపుగా గనక సిబిఐ వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే, ఈ హోదాలో డిప్యూటీ స్పీకర్ హోదాలో మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఈ రాష్ట్ర ప్రతిష్ట మంట కలుస్తుందా లేదా?